రైతు సోదరులకి మీ పొడమే అగ్రిమార్ట్ కృష్ణారాం నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం మరొక మంచి టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చాము. సో రైతులు ముఖ్యంగా అరటి రైతులు లేదా పండ్ల తోటల్లో మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొటాష్ లోప లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ మేము అరటి తోటలకు కానీ వేరే తోటలకు కానీ వెళ్ళినప్పుడు ఇది పొటాష్ లోపం అని చెప్తే రైతులు మాతో తరచుగా అన్నమాట, మేము ఆల్రెడీ వైట్ పొటాష్, తర్వాత డ్రిప్ ఎరువుల్లో 13-0-45, 02-34, 13-40-13 ఇలాంటివి తరచుగా వాడుతూనే ఉన్నాము. కానీ మళ్ళీ ఎందుకు పొటాష్ లోపం వస్తుంది, మా తోటల్లో పొటాష్ లోపం రావడానికి అవకాశం లేదని అడుగుతున్నారు. కానీ సిమ్టమ్స్ చూస్తే 100% అవి పొటాష్ లోప లక్షణాలుగానే కనిపిస్తున్నాయి. సో ఇలా ఎందుకు జరుగుతుందని ఒకసారి మన రైతు సోదరులకు తెలియజేయడానికి మన ప్రసాద్ గారు ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఉన్నారు. సో రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించి సో దాన్ని మనం ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. చెప్పండి. రైతు సోదరులందరికీ నమస్కారం. సో మామూలుగా మనం చూసినట్లయితే అరటి పంటకి పంట పెట్టినప్పటి నుంచి 2 నెలల నుంచి మనము గెల కటింగ్ వరకు కూడా దాదాపుగా పొటాష్ ఎక్కువ వాడుతుంటాం. ఒక మొక్కకు మామూలుగా 200 గ్రాములు పొటాష్ అందించాలి మొత్తం పంట కాలం. అంటే మనకు పొటాష్ని ఇచ్చే ఎరువులు చూస్తే ఒకటి మనం మ్యూరోడా పొటాష్ అంటే ఎర్ర పొటాష్ మనం అనుకుంటాం. రెండోది డ్రిప్పుల రూపంలో కొందరు వైట్ పొటాష్ వాడుతున్నారు. సో మనము మిగిలిన డ్రిప్ ఎరువులలో 3-19 అయితేనే, 13-40-13 అయితేనే, 0-2-34 అయితేనే, 13-0-45 అంటే ప్రతి దాంట్లో కూడా మనకు పొటాష్ ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడ మనం అన్ని విధాలుగా మనం ప్రతి రూపంలో మనం పొటాష్ ఇస్తున్నాం. సో కాబట్టి మనము ఇవ్వడంలో మాత్రం 100% మనం మొక్క కావాల్సింది ఇస్తున్నాం. కానీ ఇక్కడ మనము రైతులు కూడా గమనించాల్సింది ఏంటంటే, సో మనం ఇచ్చే పొటాష్ భూమిలోకి వెళ్తూనే 90% అందని రూపంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే మనం 100 కేజీలు వేస్తే 90 కేజీలు అందని రూపంలోనే వెళ్తుంది. సో దాని సహజ గుణం అది. సో కేవలం 10% మాత్రమే అది కూడా స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి మీరు అనుకుంటారు చాలాసార్లు మనం వేసినాము, పొటాష్ లోపం వచ్చినాయి, ఆకులు ఎర్రగైనాయి, గోధుమ రంగులు వచ్చినాయి, అన్నీ అయినా కూడా మనకి ఇది ఉంటుంది. సో కాబట్టి దానివల్లనే ప్రాబ్లం. అంటే మొక్కకు 10% మాత్రమే అంది, మిగతా 90% అందని రూపంలోకి పోవడం వల్ల మేజర్గా పొటాష్ లోప లక్షణాలు వస్తాయి. అవును. సో ఈ లోప లక్షణం వచ్చిన వెంటనే ఆకు చివర్లు మొత్తము ఇట్లా వీ షేప్లో ఎండుకుండా పోయి వస్తాయి కదా. సో ఈ 90% భూమిలో ఏదైతే అందని రూపంలో ఉందో దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా పంటకి? సో ఇది మనం భూమిలో ఎక్కువ ఉండడం వల్ల నేల అనేది లూజ్గా ఉండదు. సో గట్టిగా తయారైపోతుంది, గడసబారుతుంది, గట్టిగా అయిపోతుంది. సో దీనివల్ల వేరే పోషకాలు మనకు భూమిలో ఉన్నా కూడా మెగ్నీషియం అయితేనేం, కాల్షియం అయితేనేం, భాస్వరం అయితేనేం, నత్రజన్ అయితేనేం, ఇతర చిన్న పోషకాలు ఇది ఫామ్ అయిపోవడం వల్ల, ఒక లేయర్ ఫామ్ అయిపోవడం వల్ల ఇవి మొక్కకు అందవు. ఇవి మొక్కకు అందనప్పుడు ఆటోమేటిక్గా ఈ న్యూట్రియంట్స్ అంటే ఈ పోషకాల కూడా లోపాలు కూడా మనకు మొక్కల్లో కనిపిస్తాయి. అంటే ఇప్పుడు అందని రూపంలోనే ఉండడం కాకుండా మిగతా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు అరటికి చూసుకుంటే మనకు మెగ్నీషియము, కాల్షియము రెండు చాలా ఇంపార్టెంట్ పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కానీ ఇవి కూడా అందకుండా అయిపోతాయి. అంటే అప్పుడు మొత్తంగా పొటాషియం అందదు, కాల్షియం అందదు, మెగ్నీషియం అందదు. కాబట్టి రైతు కూడా సార్ గెలల సైజు రావడం లేదు, గెల బరువు చాలా తక్కువగా ఉంటుంది, మొక్క ఎదగలేని సమస్యలు వస్తున్నాయి. మరి ఈ అందని రూపంలో ఉన్న పొటాష్ని అందే రూపంలోకి మార్చడానికి ఏమైనా అవకాశం ఉందా? ఉంటే అవి ఎలాంటివి మనం భూమిలో వాడుకోవాలని మా రైతులు అడుగుతున్నారు. సో దానికి కూడా మీరు చెప్పండి. మంచిదండి. సో మామూలుగా అయితే ఇప్పుడున్న సమస్యలు ఇవన్నీ. సో ఒకప్పుడు మనం వ్యవసాయం చూసుకుంటే ఖచ్చితంగా పశువుల ఎరువు అనేది చాలా బాగా దొరికేది. సో ఎప్పుడైతే పశువుల ఎరువు భూమిలో బాగుంటుందో అందులో సేంద్రియ కర్బనం బాగుంటుంది. ఈ సేంద్రియ కర్బనం ఎప్పుడైతే బాగుంటుందో భూమిలో పంటకు పనికొచ్చే బ్యాక్టీరియా అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ రకరకాల భూమిలో మనకు పనికొచ్చే బ్యాక్టీరియా రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది. సో నత్రజనికి ఒక బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ ఒక బ్యాక్టీరియా, పొటాష్ ఒక బ్యాక్టీరియా, జింక్ ఒక బ్యాక్టీరియా. దీనిలో సంతతి ఎప్పుడైతే కర్బనం ఉందో ఆటోమేటిక్గా బ్యాక్టీరియా సంతతి పెరుగుతా వస్తుంది. సో కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, మనము మొక్కకు ఎరువు వేస్తేనే అట్లే తీసుకోదు మొక్క. మనం అందించే రూపం వేరు, మొక్క తీసుకునే రూపం వేరు. సో కాబట్టి ఇది ఏం జరుగుతుంది చర్య అంటే, భూమిలో ఉన్న బ్యాక్టీరియా
ఏ పోషకం అవసరమో మొక్కకి ఏ దశలో ఏ పోషకం అవసరమో ఆ బ్యాక్టీరియా ఆ పోషకాన్ని కరిగించి మొక్కకు అందింపజేస్తుంది. కాబట్టి ముందు మనం ఈ పొటాష్ ఇవన్నీ లేనప్పుడు కూడా మనకు పంటలు పండేటివి. ఇప్పుడు ఏమవుతుంది, రాను రాను మనము సేంద్రియ ఎరువులు భూమిలో తగ్గిపోవడము, మనం రసాయనిక ఎరువులు ఎక్కువ వాడిపోవడం వల్ల భూమి అనేది సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఈ అందని రూపంలో ఉన్న పొటాష్ని అందరి రూపంలో మార్చడానికి ఏమన్నా మంచి బ్యాక్టీరియాస్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయి? సో మీరు అన్నట్లు ప్రతిదానికి ఒక బ్యాక్టీరియా ఉందని చెప్పాం. పొటాష్ కూడా పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా అంటారు. సో ఇప్పుడు కేఎంబి. ఇప్పుడు మనకు ఇది చూస్తే కే పవర్ అని చెప్పేసి మనకు కేఎంబి పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా. ఇది మనం ఒక మంచి టెక్నాలజీతో సో కేఎన్ బయోసైన్సెస్ ఈమె సుధారెడ్డి అని అవార్డు, డాక్టర్ సుధారెడ్డి ఆమె తన వాళ్ళ ప్లాంట్లో మనం లైవ్ బ్యాక్టీరియా మనం కన్సార్షియం చేసి తయారు చేసి మనకు ఇస్తారు. సో ఈ బ్యాక్టీరియా 3 రకాలుగా ఉంటుంది. ఫ్రుటేరియా అరెన్షియా అని, బ్యాసిల్లస్ మెగటేరియం అని, ఇట్లా 2-3 రకాలుగా మన బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం ఇప్పుడు అందిస్తున్నది ఏంటంటే మనము ఫ్రుటేరియా అరెన్షియా అంటే మొక్కకు మనం బ్యాక్టీరియా అంటే నేలకు మనం బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా అందించాలి. సో ఇది అందించడం వల్ల భూమిలో అందని రూపంలో ఉన్న పొటాష్ని కరిగించి మొక్కకు అందే రూపంలో చేస్తుంది. రెండోది, ఈ బ్యాక్టీరియా కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. మామూలుగా మనం వేసిన పొటాషు సిలికేట్ ఖనిజాలతో బంధింపబడిపోయి ఉంటుంది. ఇవి బంధించినప్పుడు మనం అది అంత ఈజీగా కరగదనమాట. ఎప్పుడైతే ఈ కేఎంబీలు ఏం చేస్తాయంటే సిట్రిక్ యాసిడ్, గ్లూకోనిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ అనేటువంటివి రిలీజ్ చేస్తాయి. ఇవేం చేస్తాయంటే బంధింపబడిన పొటాష్ని కరిగింపజేస్తాయి. మళ్ళీ ఈ పొటాష్ని తీసుకెళ్ళి మొక్క వేర్ల దగ్గర ఉన్న రైజోబియం దగ్గర మొక్కకు అందించి అక్కడ భద్రపరుస్తాయి. అంటే ఇదంతా ఒక వ్యవస్థ. ఓకే. ఇది మనం మనుషులు చేయలేంది, ఒక బ్యాక్టీరియా మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఒకటి అందని రూపంలో ఉన్న పొటాష్ని కరిగించడమే కాకుండా యాసిడ్స్ని రిలీజ్ చేయడము, ఆ రిలీజ్ చేసిన యాసిడ్స్ మళ్ళీ పొటాష్ను రైజోబియం మొక్క వేరు వ్యవస్థ దగ్గర తీసుకువెళ్ళడము, అక్కడ నుంచి మొక్క మళ్ళీ వేరు వ్యవస్థ నుంచి పొటాషియం తీసుకెళ్ళడము. సో దాంతో పాటుగా మిగతా అందని రూపంలో ఉన్న మెగ్నీషియం, కాల్షియంను కూడా తీసుకోవడం వల్ల మొత్తంగా మళ్ళీ 3 పోషకాలు మొక్కకు అందడం మొదలవుతాయి. ఓకే. సో ఒక చిన్న బ్యాక్టీరియా మనుషులు చేయలేని పని చేస్తుంది. సో ఇది ఈ పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా గురించిన వివరాలు. చాలా మంచి విషయం అండి. సో ఇలాంటి బ్యాక్టీరియాస్ను మనం భూమిలో వాడుకుందాం. సో నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియాస్ ఉన్నాయి, సో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాస్ ఉన్నాయి, పొటాష్ని మొబిలైజ్ చేసే బ్యాక్టీరియాస్ ఉన్నాయి. సో ఇంత మంచి బ్యాక్టీరియాస్ను మనం పంటలో ఏ దశలో ఎన్నిసార్లు వదులుకోవచ్చు అంటారు? సో మామూలుగా అయితే మీరు పేడెరువులు బాగా చేసినట్లయితే పంటలో 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది ఎక్కువ. సో 1 ఎకరాకు ఎంత వదలాల్సి ఉంటుంది? సో ఇది మనకు 1 ఎకరాకి 1 లీటర్ వదిలితే సరిపోతుంది. 1 లీటర్ డ్రిప్లో వదలాలి. సో దీన్ని ఎలా వాడాలి అంటే దీని వాడకం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో సింపుల్గా కాదనమాట ఇది. సో మనం బ్యాక్టీరియా అనేది ఎప్పుడు కూడా సాయంత్రం పూట్ల వదలాలి. సో మీరు దీన్ని చేసేటప్పుడు ఒక 200 లీటర్ల నీళ్ళల్లో 1 లీటరు ద్రావణం అందులో పోసి కేజీ లేదా ఒక 2 కేజీలు బెల్లం పోసి 1 గంట లేదా 2 గంటలు దాన్ని పెట్టాలి, వదిలేసేయాలి. సో ఏమంటే ఆ బ్యాక్టీరియా మొత్తం లైవ్లోకి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత డ్రిప్లో వదలాలి. ఈ డ్రిప్లో వదిలేటప్పుడు కూడా మీరు నీళ్ళు వదిలేటప్పుడు ఫస్ట్ నీళ్లు వదిలేసి మళ్ళీ ఈ మందు అయిపోయిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ మాత్రమే వదలాలి. ఇక్కడ ఈ బ్యాక్టీరియా నేల అంతా స్ప్రెడ్ అయిపోయి డే బై డే దీని సంతతి మీ భూమిలో ఆర్గానిక్ కార్బనం ఉంటే డే బై డే మల్టిప్లికేషన్ అవుతుంది. సో భూమిలో ఆర్గానిక్ కార్బనం తక్కువ ఉన్నప్పుడు మీరు 2 మంత్స్కి ఒకసారి కూడా మనము పొటాష్ వాడినప్పుడల్లా ఒకసారి వేసుకోవచ్చు. సో మీరు పొటాష్ వాడుతుంటారు, 2 నెలలకు ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేస్తుంటారు, డ్రిప్లో వదులుతుంటారు, రకరకాలుగా వదులుతుంటారు. సో ఇది వదిలినప్పుడు వారం వరకు మనం వేరే వదలకపోతే దానిలో సంతతి పెరిగి దాని పని దాన్ని చేస్తాయి. సో చాలా మంచి విషయాన్ని తెలియజేశారండి.
ఇట్లా తక్కువ ఖర్చులో మనం ఆల్రెడీ ఎక్కువ ఖర్చు పెట్టి ఏదైతే డ్రిప్ మందులు కానీ ఫర్టిలైజర్స్ కానీ వాడుతుంటామో వాటిని మొత్తంగా కరిగించి మొక్కకు అందించే బ్యాక్టీరియాస్. సో ఇవే మన భూమిని రీఛార్జ్ చేసే బ్యాక్టీరియాస్. సో ఇలాంటి బ్యాక్టీరియాస్తో మన భూమిని రీఛార్జ్ చేద్దాము. సో భూమిని రీఛార్జ్ చేసి మొత్తం పోషకాలని మొక్కకు అందించి తద్వారా మనం దిగుబడులు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఇంకొక విషయం కూడా మనం చెప్పాలనుకున్నాం రైతులకు ఇప్పుడున్న పరిస్థితిలో. సో వ్యవసాయము చేయడం అంతా ఒక ఎత్తు అయితే మనం పంటని అమ్ముకోవడం కూడా చాలా ఇది. సో రైతులకు ఇప్పుడున్న సమస్యల్లో అది ధర అనేది ఎవరు రకరకాలుగా ఉన్న మాకున్న అవగాహన ప్రకారము చూసుకుంటే మనం ఫస్ట్ క్రాప్ ఎక్కడ కూడా ఇప్పుడే ఇంకా రాలేదు మన ఏరియాలో. జనవరి, ఫిబ్రవరి, మార్చి సెకండ్ క్రాప్ మాత్రమే వెళ్తుంది. సెకండ్ క్రాప్ కొంచెం ఎటు అయినా రేటు తక్కువే ఉంటుంది. సో కాబట్టి మీరేం రైతులు ధైర్యపడుకోకుండా సో ఖచ్చితంగా రేట్ అయితే రేపు నెల నుంచి కొంచెం ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాము. ఇంకోటి, ఇది ఇప్పుడు వరకు మీరు వేశారు పొటాష్. ఇప్పుడు మీరు పొటాష్ వేయకోకుండానే కేవలం మీరు 1 లీటర్ మీరు ఇది వదిలితే ఎకరాకి ఇది చాలా తక్కువ ఖర్చుతో కేవలం 300 రూపాయలతోనే మనం రైతు దీన్ని వాడితే భూమిలో ఉన్న పొటాష్ మొత్తం మనకు మొక్కకి ఇస్తుంది. సో ఎట్లాగో మనము పెట్టుబడి పెట్టాలి. దాంట్లో తక్కువ ఖర్చులు అంటే మరీ మనం 3000, 4000 పెట్టి పొటాష్ వదలకుండా కేవలం 300 రూపాయలతో ఆల్రెడీ భూమిలో ఉన్న పొటాష్ని మొక్కకు అందించి సో తద్వారా మన దిగుబడులు కూడా పెంచుకోవచ్చు అని. ఓకే, సో మనకు కూడా మహారాష్ట్ర నుంచి ఉన్న సమాచారం ఏంటంటే ఆల్మోస్ట్ పంట అయిపోవచ్చింది. మహారాష్ట్రలో కూడా అక్కడ లాస్ట్ 10 రోజుల్లో పడిన వర్షాలకి ఆల్మోస్ట్ అరటి, టమాటా 2 కూడా దెబ్బతిన్నాయి. అందుకే మనకు మన టమాటా రేట్ వచ్చింది. సో డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మనకి రేట్ రావడానికి ఆస్కారం ఉంది. అక్కడ మన వ్యాపారస్తులు కూడా కొనుగోళ్లకు నెక్స్ట్ పంటకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాము. సో ఇది ఈరోజు ఈ కార్యక్రమం గురించి. సో ఇంతసేపు ఉన్నందుకు ధన్యవాదాలు రైతులకి.